నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా మనసు 18వ భాగం వినేస్తాం. ఆకాష్, ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవడం నేను సహించనురా. వదులు ఆ చెయ్యి, లేదంటే నీ అంతు చూస్తాను అన్నాడు రౌద్రంగా. నా అంతు చూసే ముందు నీ అంతు చూడాలనే వచ్చాను. జన్మనిచ్చిన వాడువు అని అభిమానంతో నువ్వు పెట్టిన హింసలన్నీ మౌనంగా భరించాను. నా జన్మ రహస్యం దాచడం కోసం నీకు డబ్బివ్వాలా? ఇలా ఎన్నాళ్ళు ఇస్తూ పోతుంటావు నీకు? అవును, నేను తన కొడుకును కాను అని తెలిస్తే అమ్మ బ్రతకదు. ఆమెకు తెలియకుండా ఉంచడం ఇక సాధ్యం కాదు. ఆమె చావుకు ముందే నేను చచ్చిపోతే నాకే బాధ ఉండదు. నీ దురాశకు, డబ్బు దాహానికి అది తగిన శాస్తి. కానీ నా చావుకు ముందు నువ్వు, నీ వెనక నేను. ఆకాష్ జేబు నుండి పిస్టల్ తీశాడు. ఆనంద్కి గురిపెట్టాడు. మెరుపులా సమీపించిన రాగిణి ఆకాష్ చేతుల నుంచి పిస్టల్ లాక్కుంది. ఏమిటి ఘోరం బాబు? హత్య, ఆ వెనక ఆత్మహత్య. ఆనంద్ నిన్ను పీడిస్తున్నాడని నాకు ఇప్పుడే తెలిసింది. నీ గురించి కూడా నాకు ఇప్పుడే తెలిసింది. ఆనంద్ నీ జోలికి రాకుండా నేను చేస్తాను. ఆనంద్, రాగిణి ఆనంద్ని సమీపించింది. నువ్వు డబ్బు కోసం ఏ గడ్డైనా తింటావు అని నాకు తెలుసు. కానీ కన్న కొడుకును కూడా బ్లాక్మెయిల్ చేసేంత నీచుడు అయ్యావని నాకు ఇప్పుడే తెలిసింది. చెప్పు, బాబు జోలికి వెళ్లకుండా ఉండాలంటే నీకెంత కావాలి? ఆ డబ్బు నేనిస్తాను. నువ్విస్తానంటే షరతు కొంచెం మారుతుంది. ఏమిటది? ఈ హోటల్ తాజ్ను నా పేరున రాసేయి. హాయిగా హోటల్ మేనేజ్ చేస్తూ ఇక్కడే పడుంటాను. రెండో రోజున ఇది అమ్ముకొని దేశం మీద పట్టానికా? నీ బుద్ధి ఎక్కడ నిలుస్తుంది ఆనంద్? ఎన్నిసార్లు జైలుకి వెళ్ళినా కూడా నీ బుద్ధి మారలేదు. ఈ హోటల్ నీ పేరు మీద రాసినా నువ్వు మారతావు అన్న నమ్మకం నాకు లేదు. ఇది అమ్ముకొని ఈ డబ్బు అయిపోయాక నువ్వు మొదటికి రావు అన్న నమ్మకం ఏమిటి? నమ్మకం కుదిరాకే రాసివు. ఈలోగా నా పాటలేవో నన్ను పండివు. ఆనంద్ విసుగు వ్యక్తం చేశాడు. రావుగారి చేతుల నుండి బ్యాగ్ లాక్కున్నట్టుగా తీసుకొని అందులో నుంచి నోట్ల కట్టలు తీసి గబగబా లెక్కపెట్టి ప్యాంటు జేబులోకి తోశాడు. మిగతా డబ్బు రేపు ఇదే సమయానికి ఇక్కడే అని గదిలో నుంచి వెళ్ళబోతూ ఆగి వెనక్కి తిరిగి, నా కొడుకు బుద్ధిమంతుడైతే నాకు ఈ పాటలు ఉండేవే కావు. బ్లాక్మెయిల్ చేసే అవసరమే కలిగేది కాదు. వాడు నా ప్లాన్కు సహకరించి ఉంటే మీ చోటున నేనుండేవాడిని రావు. మీరు మరో లోకంలో ఉండేవారు. నా జీవితంలో అంత మొండివాడిని నేనెక్కడా చూడలేదు అని వెళ్ళిపోయాడు. బాబు, రాగిణి బాధగా పిలిచిన పిలుపుకు ఆమెకు అభిముఖంగా తిరిగాడు ఆకాష్. నిన్ను అమ్మా అని పిలవనా, ప్రేయసి అని పిలవనా? ఆకాష్ పెదవులు కటువుగా గంభీరంగా నవ్వాయి. అతడినే పరీక్షగా చూసిన రాగిణి కళ్ళు క్రిందికి వాలిపోయాయి. కొద్ది క్షణాల తర్వాత ఒకనాటి సంఘటన ఆమె కళ్ళ ముందు కదిలింది. ఆడపిల్లల కోసం గొప్ప గొప్ప వాళ్ళు వస్తుంటారు రాగిణి దగ్గరికి. పరిచయస్తులైతే పిల్లను ముందుగా చూసుకొని రేటు మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి నచ్చిన పిల్లను తమతో తీసుకెళ్ళి ఇష్టం వచ్చినన్ని రోజులు తమతోనే ఉంచుకొని తర్వాత రాగిణి దగ్గర దిగవిడిచి వెళ్తూ ఉంటారు. ఆ రోజు రాగిణి ఆఫీస్ గదిలోకి వచ్చేసరికి కుర్చీలో ఒక అపరిచిత యువకుడు కూర్చొని ఉన్నాడు. ఏ క్లాసా, బి క్లాసా, సి క్లాసా? క్లాస్ కోసం రాలేదు, నీ కోసం వచ్చాను. అతడు ఆమెనే దీక్షగా చూస్తూ అన్నాడు. ఓ, చాలా ఆలస్యంగా వచ్చావు. నా వయసు నీ వయసుకు చాలా ముందరుంది. చిలిపిగా నవ్వింది రాగిణి. ముందుకు వచ్చి అతడి భుజాల మీద చేతులు వేసి ఒళ్ళంతా కదిలిస్తూ అతడి గుండెల్లో గుచ్చుకునేలా చూస్తూ, నువ్వు మోజుపడితే నా వయసు నీకంటే వెనక్కి మళ్ళించుకుంటాను. కానీ నా రేటెంతో తెలుసా? ఎంత? అది నీ రసికత్వం బట్టి ఉంటుంది. కిలకిలా నవ్వింది. అలా చూస్తావే? చూడు చూడు, ఇలాంటి సౌందర్యం నువ్వు ఎక్కడా చూసి ఉండవు. 10 సంవత్సరాల క్రితం ఈ సౌందర్యం కోసం కోటీశ్వరులు నా గుమ్మం ముందు పడిగాపులు పడేవాళ్ళు తెలుసా? తెలుసు. తెలుసా? సగర్వంగా నవ్వింది. మిగిలిందే జుర్రుకుందాము అని వచ్చావా? అతడు చివ్వున లేచాడు. కాదు, అగ్గిపుల్ల గీచి అంటిద్దామని. పక్కున విలాసంగా నవ్వింది రాగిణి. గమ్మత్తుగా మాట్లాడతావే. సౌందర్యానికి నిప్పు పుట్టించే వాళ్ళెవరూ ఇక్కడికి రారు. జుర్రుకోవాలి అనుకునే వాళ్ళే ఇక్కడికి వస్తారు. నేను అందుకోసం రాలేదు, వస్తాను. అతడు వడివడిగా అక్కడి నుంచి నిష్క్రమించాడు. ఆ రోజు అలా వెళ్ళిపోయిన వాడిని ఈరోజు తన కొడుకుగా చూసింది. ఎలాంటి స్త్రీకైనా ఇంతకంటే హృదయశల్యం ఏమైనా ఉంటుందా? చెప్పు, ఏమని పిలవాలి నిన్ను? బాబు, కన్నీటి తెరల నుండి చూసింది రాగిణి. ఈ ఒంటి మీద పెట్రోల్ పోసి నిలువున కాల్చేయి బాబు.
ఆ పని కాలం చేస్తుంది. వస్తాను. పదండి నాన్న. అయోమయంగా నిలబడిపోయిన రావుగారి చెయ్యినందుకొని నడిపిస్తూ క్రిందికి వచ్చాడు ఆకాష్. గేటు ముందు ఆకాష్ కారు ఆగి ఉంది. కారులో కూర్చున్న తర్వాత, ఇప్పుడే ఇంటికి వద్దు బాబు, నేను నిన్ను కొన్ని సంగతులు అడగాలి. ఏదైనా హోటల్కి పద అన్నారు రావుగారు. 5 నిమిషాల తర్వాత ఒక ఫ్యామిలీ రూమ్లో కూర్చొని ఉన్నారు ఆకాష్, రావుగారు. ఇప్పుడు చెప్పు ఆకాష్, ఈ ఆనంద్ గాడు ఎప్పుడు పట్టుకున్నాడు నిన్ను? దాదాపు సంవత్సరం అవుతుంది. ఆ రోజు నేను కారు చెడిపోయి బస్సులో వెళ్ళాను కాలేజీకి. తిరిగి వస్తూ బస్టాప్లో నిలబడ్డాను. నా ముందు ఒక కారు ఆగింది. ఆ కారు నడుపుతున్న ఆనంద్ తల బయటకు పెట్టి నేను తనకు తెలుసు అని, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని కారు ఎక్కమని అన్నాడు. ఎక్కాను. కానీ ఇంటి దగ్గర దింపలేదు అతడు. ఒక హోటల్కి తీసుకెళ్ళాడు. తినటానికి తాగటానికి ఏదో తెప్పించాడు. నువ్వు నన్ను ఇప్పుడు చూస్తున్నావు, కానీ నిన్ను నేను చాలా రోజుల నుండి చూస్తున్నాను. ఇప్పుడు నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చానో తెలుసా? నాకు కొంత డబ్బు కావాలి. అవును, 20 లక్షలు. ముందు మీ పరిచయం. నేనొక హంతకుడిని, దొంగని. నా ఒళ్ళు గగురు పొడిచింది. నీ తండ్రిని. అతడు తన పరిచయాన్ని ముగిస్తున్నట్లుగా చూశాడు. జోకర్ని చూసినట్టుగా తమాషాగా చూశాను. నమ్మకం కుదరలేదా? లేడీ డాక్టర్ కల్పనాని కలు. నువ్వు ఎవరి కొడుకువో చెప్తుంది. నీ తల్లిని చూడాలంటే హోటల్ తాజ్కి వెళ్ళు. ఆ హోటల్ ప్రొప్రైటరే నీ తల్లి. ఈ నగరంలో పేరు పొందిన వేశ్య. అతడు ఇద్దరి అడ్రస్లు ఇచ్చాడు. అదే రోజు ఆ ఇద్దరిని కలుసుకున్నాను. 22 సంవత్సరాల క్రితం రాగిణి అనే ఆమె మీ నర్సింగ్ హోంలో కన్నది కదా. ఆ శిశువుని ఎవరికిచ్చారు అని అడిగాను లేడీ డాక్టర్ కల్పనాను. ఆవిడ మర్చిపోయాను అంది. ఎంతో ప్రాధేయపడిన మీదట ఆ రోజు సంఘటన దాచకుండా చెప్పింది. సరిగ్గా నెల రోజుల క్రితం ఇలాగే ఒక వ్యక్తి వచ్చాడని, ఆ శిశువును ఎవరికిచ్చారని అడిగాడని, తను చెప్పడానికి ఇష్టపడకపోతే చంపుతానని కూడా బెదిరించాడని చెప్పింది. బెదిరింపులకు ఆమె లొంగలేదట. ఆ శిశువు తండ్రి తనేనని, ఇన్ని రోజులు జైల్లో ఉండడం వల్ల ఆ శిశువును తను చూడలేకపోయానని, కన్న మమకారం చేత ఆ బిడ్డను చూడాలని వచ్చానని, ఆ బిడ్డ ఎవరి దగ్గర పెరిగినా ఒక్కసారి దూరం నుంచి చూసి వెళ్తానని కళ్ళనీళ్లు పెట్టుకోవడంతో కరిగిపోయి నన్ను మీకిచ్చిన సంగతి చెప్పాను అంది. హోటల్ తాజ్కి వెళ్ళాను. అక్కడ ఎదురైన సంఘటన చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. నా తల్లి నన్ను ఒక విటుడిగా ఆహ్వానించింది. ఆ క్షణంలో నేను పడిన సిగ్గు, క్షోభ మాటలకు అందనివి. అప్పటి నుండే ప్రారంభమైంది నా తండ్రి అన్న వ్యక్తి నన్ను హింసించడం. ముందు డబ్బు అడిగేవాడు, తర్వాత మిమ్మల్ని దాటించే ఉపాయాలు చెప్పసాగాడు. తన మాట ఏది వినలేదని కసితో నన్ను తన వాళ్లతో చావగొట్టించి నడి రోడ్డున పారేయించాడు. హాస్పిటల్లో ఉండగా నన్ను మళ్ళీ ఎత్తుకురమ్మని మనుషుల్ని పంపించాడు. ఆ మరురోజే ఏదో కేసు విషయంలో పరారై ఈ మధ్య తిరిగి వచ్చాడు. ఈసారి వల్ల నేరుగా మీ మీదకే విసిరాడు. రావుగారు ఊపిరి బిగబట్టుకొని వింటున్నారు. వెధవ డబ్బు కోసం ప్రాణాలు పోగొట్టుకోవాలనుకుంటున్నావా అన్నారు ఆప్యాయంగా ఆకాశం చూస్తూ. ఆకాష్ మందహాసం చేశాడు. ప్రాణం విలువైన అన్నింటిలో అతి విలువైందే నాన్నా. దాని ముందు డబ్బు తృణప్రాయం. కానీ అతి విలువైన ప్రాణం కూడా తృణప్రాణమయ్యే పరిస్థితి మనిషికి ఏర్పడుతుంది. నా ప్రాణానికి విలువే ఉంది. ఒక వేశ్యకు కూనీ కోరుకు పుట్టినవాడిని. నువ్వు ఎవరి కడుపున పుట్టినా ఒక ఇల్లాలి ప్రాణం పోకుండా కాపాడావు బాబు. ఆ రోజు నువ్వు నాకు దొరకకుంటే మీ అమ్మ ప్రాణాలతో నిలిచేదే కాదు. నీ జన్మ గురించి నువ్వు కించపడాల్సిన అవసరమే లేదు. మేము నీ తల్లిదండ్రులం, వాళ్ళు కాదు. మరురోజు ఆనంద్కి ఇవ్వాల్సిన మిగతా డబ్బు బ్యాంకులో నుండి తీశారు రావుగారు. హోటల్ తాజ్కి వెళ్లే ప్రయత్నంలో ఉండగానే రాజేంద్ర వచ్చాడు. జేబులో నుంచి పిస్టల్ తీసి, నీదే కదూ అన్నాడు. అవును. ఎక్కడ దొరికింది? హోటల్ తాజ్లో. రావుగారి ముఖం పాలిపోయింది. నిన్న ఆకాష్ చేతిలో ఉన్న పిస్టల్ ఇదే. రాగిణి లాక్కుంది. ఆనంద్ పరారీలో ఉన్నాడు. రాగిణి చావు బ్రతుకుల్లో ఉంది. ఏం జరిగింది? లోగొంతుకుతో అడిగారు రావుగారు. కేసు పోలీసు వాళ్ళ చేతుల్లో పడ్డాక పుట్టు పూర్వత్వరాలు బయటికి తీయకుండా ఉంటారా? ఆకాష్ జన్మరహస్యం బట్టబయలు కాకుండా ఉంటుందా? రాగిణి అతడు ఏదో తగువ పెట్టుకున్నారంట. కోపంతో ఆనంద్ ఆమెను కాల్చి పారిపోయాడు. ఆమె పడిపోయిన చోట ఈ పిస్టల్ పడి ఉంది. చెప్పు, ఇది అక్కడికి ఎలా వెళ్ళింది? రావుగారు ఆలోచనగా కాసేపు గడిపారు. రాజేంద్ర తన మిత్రుడు ఏదైనా
తనకు సాయం చేయగలవాడు అంతా చెప్పేశారు. కానీ ఈ సంగతి బయటికి రాకుండా చూడు, ఎంత డబ్బైనా సరే ఇస్తాను. ఇప్పుడు నేనేమి చెప్పలేను. రాగిణికి స్పృహ వచ్చాక ఆమె ఇచ్చే స్టేట్మెంట్ మీదే ఆధారపడి ఉంటుంది. విధి నిర్వహణకు భంగం రాకుండా స్నేహితుడిగా నేను చేయగల సాయం చేస్తాను. రాజేంద్ర వెళ్ళిపోయాడు. రావుగారు ఏదైతే జరగకూడదు అని తాపత్రయపడ్డారో అదే జరిగిపోయింది. తర్వాత జరిగిన సంఘటన వల్ల రాగిణి బ్రతికింది. ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది. ఆనంద్ పట్టుబడ్డాడు. బోన్లో నిలబడి ఉన్నాడు ఆనంద్. ఆ రోజు కోర్టులో కేసు విచారణ జరుగుతూ ఉంది. రావుగారు కోర్టుకు హాజరై ప్రేక్షకుల మధ్య కూర్చొని ఉన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడిగాడు, రాగిణికి మీకు ఉన్న సంబంధం? ఆ సంబంధం ఒక్క మాటలో చెప్పేది కాదు, వివరంగానే చెప్పండి. రాగిణి నేను ఒకే ఊరి వాళ్ళం. ఇరుగు పొరుగు ఇళ్ళు మావి. శ్రీమంతంతో విర్రవీగే ఇంట 4వ కొడుకుగా పుట్టాను. నా పేరు ఆనంద్. మేము నాయుళ్ళం. రాగిణి బ్రాహ్మల పిల్ల. నీళ్లు చల్లుకుంటూ నడిచేవాళ్ళు వాళ్ళ ఇంటి వాళ్ళు. వాళ్లకున్న ఆస్తి ఆచారం. రాగిణికి 8వ ఏటే వివాహం చేశారు. 10వ ఏటే వితంతు అయింది. యుక్త వయసు వచ్చాక మేము ఆకర్షణలో పడ్డాం. ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకుంటాము అని మా పెద్దవాళ్ళని అడిగాం. ఒక బ్రాహ్మణ విధవను కోడలుగా తెచ్చుకోవటానికి మా నాన్నగారు ఒప్పుకోలేదు. బగ్గున మండిపడి ఎంత మాత్రం వీలే లేదన్నారు. అటు రాగిణిని మా ఇంటి వైపు కన్నెత్తి చూడకుండా కట్టడి చేశారు వాళ్ళింట్లో. ప్రేమించుకొని ఒకటి కాదలుచుకున్న మా మధ్య ధనము అధికారము ఏది అడ్డుగా నిలవలేవన్న సత్యం రుజువు చేస్తూ మేం లేచిపోయాం. మా నాన్నగారు చాలా క్రూరమైన మనిషి. మమ్మల్ని వెదికి చంపిస్తాడు అన్న భయంతో దేశం చివరికి పారిపోయాం. కానీ అక్కడ బ్రతకడం కష్టమైంది. దేశం కాని దేశంలో మేం పడవలసిన కష్టాలన్నీ పడ్డాం. సంవత్సరం తర్వాత ఈ నగరానికి తిరిగి వచ్చాం. బిఏ చదివాను. కానీ ఆ సర్టిఫికేట్లు తెప్పించుకోవాలంటే మా నాన్నగారికి మా ఆచూకీ తెలిసిపోతుందని భయం. ఏ ఫ్యాక్టరీలోనూ చిన్న మేస్త్రీ ఉద్యోగం కూడా దొరికింది కాదు. అప్పటికే రాగిణి నిండు గర్భవతి. వారం రోజుల నుండి అన్నం ముఖం చూడలేదు. శోష వచ్చి పడిపోయింది. చూస్తూ ఆకలి బాధకు నా రాగిణిని బలి చేసుకోలేకపోయాను. మేం పవిత్రంగా ప్రేమించుకున్నాం. పవిత్రంగా పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం. పవిత్రంగా దాంపత్య జీవితం కొనసాగించాలి అనుకున్నాం. ఈ పాపిష్టి ప్రపంచం మమ్మల్ని పవిత్రంగా బ్రతకనివ్వలేదు. నాలో కసి బ్రతకలేని తనం నన్ను పశువుగా మార్చాయి. నేను మారిపోయాను. మొదటిసారి జేబు కొట్టి రాగిణి ఆకలి తీర్చాను. రెండోసారి జేబు కొట్టి జైలుకి వెళ్ళాను. నెల రోజుల తర్వాత విడుదలై రాగిణికి కూతురో కొడుకో పుట్టి ఉంటాడు అన్న సంతోషంతో ఇంటికి బయలుదేరాను. నేను వెళ్ళేసరికి ఇంట్లో నీరసంగా పలకరించే దిక్కులేక బిక్కు బిక్కుమంటూ పడుకోనుంది రాగిణి. పాపేది? పాప కాదు, బాబు. ఏడి? ఈ పేద తల్లిదండ్రుల దగ్గర వాడేం పెరుగుతాడని డాక్టర్కి ఇచ్చేశాను. ఎవరో పెంచుకుంటారు అంటే. నాకు మొదటిసారి కోపం వచ్చింది రాగిణి పట్ల. ఎప్పటికీ మనం పేదవాళ్ళంగానే ఉండిపోతామా? కర్మకాలి ఒకసారి పట్టుబడ్డాను. ఎప్పటికీ అలాగే పట్టుబడతానా? ఏమైనా మనవి దారి తప్పిన జీవితాలు. బాబు మన దగ్గర పెరగడం క్షేమం కాదు. వాడు గౌరవంగా పెరగడమే మనకు కావాలి. అందుకే ఈ తల్లి మనసు ఎంత కొట్టుకున్నా, ఎంత ఏడ్చినా, ఎన్ని ఆశలున్నా అన్నీ అణిచేసుకొని బాబుని దానం చేశాను. దానం చేయడానికి వాడు పూర్తిగా నీ సొమ్మేనా? ఎవరి సొమ్మైనా మనకు కావాల్సింది మన సంతానం మచ్చలేకుండా పెరగడం. నేను అన్నీ ఆలోచించే ఈ సాహసం చేశాను ఆనంద్. నాకు బాబుని వదులుకోవాలనిపించలేదు. రాగిణి ఎంత చెప్పినా బాబుని తెచ్చేసుకోవాలని బయలుదేరాను. కానీ దోవలో నాకు ఒక దుష్టుడితో పరిచయం అయింది చిత్రంగా. అతని పేరు శంకర్. తనకి ఒక పని చేసి పెడితే 50,000 ఇస్తాను అన్నాడు. అది నిజంగా పాడు పని, ఆడవాళ్లను తార్చడం. అయినా ఆ డబ్బు తీసుకొని చిన్న వ్యాపారం పెట్టుకొని నీతిగా బ్రతుకుతూ బాబుని పెంచుకోవాలి అన్న ఆరాటంతో ఒప్పుకున్నాను. కానీ పోలీసులకి పట్టుబడిపోయాను. 5 ఏళ్లు కఠిన శిక్ష పడింది. నేను తిరిగి వచ్చేసరికి రాగిణి ఆ ఇంట్లో లేదు. ఆ చుట్టుపక్కల ఎవరినడిగినా ఎవ్వరూ ఆమెకు ఆచూకీ చెప్పలేకపోయారు. ఒకరోజు శంకర్ కలిశాడు. ఏం చేస్తున్నావు అని అడిగాడు. రాగిణి కోసం పిచ్చెత్తి తిరుగుతున్నా. తన కోసం నువ్వు వెతికి లాభం లేదు. ఆమె ఏ బ్రోతల్ హౌస్లోనూ చేరి ఉంటుంది. నా కళ్ళల్లో నిప్పులు కురిశాయి. కోపం వద్దు బాయ్. నదీ గమనం ఎటువైపు సాగుతుందో ఎవరిని అడిగినా చెప్తారు. ఇటువంటి జీవితాలు ఎటు మలుపు తిరుగుతాయో నేను చక్కగా ఊహించగలను.
సరే, నువ్వు చెప్పు. ఏమై ఉంటుంది ఆమె? చచ్చిపోయి ఉంటుంది. రాగిణి ఎటువంటిదో నాకు తెలుసు. నిప్పులాంటి మనిషి ఆమె. అలాగే కానివ్వు. నీ సంగతి చెప్పు. నువ్వు నీ రాగిణితో పాటే చావాలి అనుకుంటున్నావా? కడుపు కింద సంపాదించుకొని బ్రతకాలి అనుకుంటున్నావా? రాగిణి ఎక్కడో బ్రతికి ఉంటే నేను చచ్చి ఏం చేస్తాను? బ్రతికితే ఎప్పుడైనా అదృష్టవశాత్తు కలుసుకోవచ్చు. నా దగ్గర పని చేస్తావా? నేను మాట్లాడలేదు. పని నీచమైనదే, కానీ లాభసాటి వ్యాపారం. నిజంగా నువ్వు ఆర్థికంగా బాగుపడాలి అంటే ఇంతకంటే దారి లేదు. చూడు మిత్రమా, నీకిష్టమైతేనే. బలవంతం చేయను. వారం రోజులు పని కోసం తిరిగి ఎక్కడా పని దొరక్క తిరిగి శంకర్ దగ్గరికే వెళ్ళాను. అతడు మనిషిగా ఆ రోజు నుండి పని చేయసాగాను. శంకర్ సహవాసంలో నాకు పట్టుబడవలసిన దుర్గుణాలన్నీ పట్టుబడ్డాయి. నాకక్కడ పెద్ద పనేమీ లేదు. తప్పిపోయిన ఆడవాళ్లను వీళ్ళ హౌస్కి చేర్చడం, వాళ్ళని మంచి మాటలతో దారికి తేవడం. శంకర్ అద్భుతమైన మనిషి. అతడికి ఎన్నో వ్యాపకాలు, ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. సంఘంలో ఒక పెద్ద మనిషిగా చలామణి అవుతున్నాడు. అతడు చేసే పని మీద ఎవ్వరికీ అనుమానం కలగడానికి ఆస్కారమే లేదు. అతడు ఒకనాడు తీరిగ్గా తన మేడలో ఉండిపోయి, ఆనంద్, నువ్వు ఒక చోటికి వెళ్ళాలిప్పుడు అన్నాడు. చెప్పండి. అతడు ఒక ఇంటి అడ్రస్ ఇచ్చి, పేరు కాంచన. ఇవాళ బాస్ తీరిగ్గా ఉన్నారు, రమ్మని చెప్పు. నువ్వు అలాంటి సౌందర్యాన్ని ఎక్కడా చూసే ఉండవు అన్నాడు. అతడు చెప్పిన ప్రకారం కారు తీసుకొని ఆ అడ్రస్కు వెళ్ళాను. గుమ్మం దగ్గర దాసి లాంటిది నిలబడి ఉంది. కాంచన ఉన్నారా? ఉన్నారు. శంకర్ ఆమెను తీసుకురమ్మని కారు పంపారని చెప్పు. పావుగంట తర్వాత మేలి ముసుగు ధరించి కారు సమీపించిన కాంచనాను చూసి కొయ్యబారిపోయాను. నాలో కోపం, అసహ్యం ఉవ్వెత్తుగా లేచాయి. రాగిణి అరిచాను. కారులో ఎక్కబోతున్న రాగిణి త్రుళ్ళిపడి తలెత్తింది. బిగుసుకుపోయినట్లుగా చూసింది. ఈ రూపంలో కనిపిస్తావని, నా గుండెలో ఆరని చిచ్చు పెడతావని కలలో కూడా అనుకోలేదు. చచ్చిపోకూడదా? ఎందుకీ బ్రతుకు? అదే ప్రశ్న నిన్ను నేను అడిగితే? రోషంగా తలెత్తింది రాగిణి. నువ్వు చేస్తున్న పనికి నేను చేస్తున్న పనికి పెద్ద భేదమేమీ లేదు ఆనంద్. ఇద్దరం కాలం కాటువేసిన మనుషులం. మన రూపాలు వికృతంగా మారిపోయాయి. నేను నీ రాగిణిని కాదు, కాంచనాను. డబ్బిచ్చి కొనేవారందరి సొత్తును. దేవుడిచ్చిన అందాన్ని సొమ్ము చేసుకొని బ్రతుకుతున్నాను. ఇది ఒక బ్రతికేనా అంటే ఒక బ్రతుకనే నా సమాధానం. రాగిణి కోసం నా నిరీక్షణ ఆ విధంగా పరిసమాప్తమైంది. నేను శంకర్ చేతి కింద పనిచేస్తూ ఉన్నాను. మధ్య మధ్య జైలు దర్శించుకొని వస్తున్నాను. నేను అడిగినంత ఇచ్చి తృప్తిపరుస్తూ ఉన్నాడు శంకర్. రాగిణి హోటల్ తాజ్కు యజమానురాలైంది. నా పాలిట బంగారు పిట్టలా ఉన్న శంకర్ పోలీసులకు పట్టుబడ్డాడు. నేను తిరిగి నిరుద్యోగినయ్యాను. కొన్ని సంవత్సరాల తర్వాత డబ్బు ఇబ్బంది మళ్ళీ ఎదురైంది. ఇప్పుడు నా అవసరాలు చాలా పెరిగాయి. ఎన్నో ఉపాయాలు ఆలోచించి చూశాను. నాకు హఠాత్తుగా నా కొడుకు జ్ఞాపకం వచ్చాడు. అతడిని వెదికి పట్టుకున్నాను. అతడు రామచంద్రరావు గారనే ఒక లక్షాధికారి ముద్దుబిడ్డగా పెరుగుతూ ఉన్నాడు. నేను తన తండ్రిని అని 50 లక్షలు డబ్బు తెచ్చిస్తే తన జన్మరహస్యం దాస్తానని బ్లాక్మెయిల్ చేయసాగాను. అతడు నేను పెట్టే హింసలన్నీ భరించాడు, కానీ డబ్బు తెచ్చివ్వడానికి ఒప్పుకోలేదు. చివరికి నా పాచిక రావుగారి మీదకే విసిరాను. అతను డబ్బివ్వడానికి అంగీకరించాడు. ఇంకెప్పుడు బాబు జోలికి రాకుండా ఉంటాను అంటే 50 కాదు, 1,00,00,000 ఇస్తాను అన్నాడు. ఒప్పుకున్నాను. ముందు కొంత డబ్బు ఇచ్చాడు. మిగతా డబ్బు మరునాడు తెచ్చిస్తాను అన్నాడు. కానీ ఈలోగా రాగిణి నాకు అడ్డుపడింది. తీసుకున్న డబ్బులు వాపసు ఇచ్చేసి ఇంకెప్పుడు బాబు జోలికి వెళ్ళొద్దు అని ప్రాధేయపడింది. నేను ఒప్పుకోలేదు. మా ఇద్దరికి మాట పెరిగింది. రాగిణి పిస్టల్ తీసుకొని నన్ను కాల్చబోయింది. నేను తప్పుకొని అదే పిస్టల్ చేజిక్కించుకొని రాగిణిని కాల్చి పారిపోయాను. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. కథ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.